గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో భారీ ఎత్తున క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త నియోజకవర్గాల స్థాయిలో దాదాపు 2 లక్షలకు పైబడి క్రీడాకారులు పోటీలు నిర్వహించారు. వారిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయిలోనూ క్రీడలు నిర్వహిస్తున్నారు. క్రీడలు 4 రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. అసలు 17 అండర్ 17, అండర్ 23 విభాగాల్లో దాదాపు 19,000 మంది క్రీడాకారులు ఈ క్రీడల పోటీల్లో పాల్గొంటున్నారు. ఇదొక రికార్డు స్థాయిలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు స్థాయిలో కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది క్రీడాకారులు అఫీషియల్స్ పాల్గొంటారు, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నాడు. ఆయన మరిన్ని తెలుసుకుందాం. రవినాయుడు గారు, ఇప్పుడు మనకు ఈ 4 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయంట? ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటే, ప్రతి విద్యార్థిని క్రీడల వైపు మొగ్గు చూపించాలి. దానికి కారణం ఏంటంటే, ఒక పక్క మెడలిస్టులుగా తయారు చేయడం ఒకటైతే, ఆరోగ్యంగా అదేవిధంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఈరోజు చిన్న వాటికే మానసిక ఒత్తిడికి గురైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మీరు చూసే ఉంటారు, చిన్న పిల్లలు సైతం ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్ అవ్వాల్సిన స్టూడెంట్, ఇంజనీర్ అవ్వాల్సిన స్టూడెంట్, లేకపోతే సైంటిస్ట్ అవ్వాల్సిన స్టూడెంట్స్ కూడా గెలుపోటములు తట్టుకునే శక్తి సామర్థ్యం లేక మానసిక ఒత్తిడికి పోయి తల్లిదండ్రులు ఏదన్నారనో, టీచర్ ఏదన్నారనో, సమాజంలో ఏదైనా ఒక చిన్న మాట జరిగితేనో, ఒక సంఘటన జరిగితేనో ఆత్మహత్యలు చేసుకునేది. ఆ పరిస్థితి నుంచి బయట రావాలి. వీళ్ళని శారీరకంగా మానసికంగా దృఢత్వంగా తయారవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం, అదేవిధంగా లోకేష్ గారి సూచన ప్రకారం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 175 నియోజకవర్గాల్లో ఈ క్రీడా పోటీలు పెట్టడం జరిగింది. 2,07,000 మంది క్రీడాకారులు భాగస్వాములు అవ్వడం జరిగింది. దాంతోపాటు జిల్లా స్థాయి పోటీలు పెట్టడం, అక్కడ గెలుపొందిన వాళ్ళు జిల్లా స్థాయి పోటీల్లో పెట్టారు. ఆ పోటీలో 84,000 మంది పార్టిసిపేషన్ చేశారు. అక్కడి నుంచి దాదాపు 10,000 మంది క్రీడాకారులు తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోటీల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. మనం ఈరోజు ఏషియన్ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. అంటే స్పోర్ట్స్ ఫర్ ఆల్, అందరినీ క్రీడల్లో భాగస్వామ్యం చేయాలనేదే ఇది ప్రధాన అజెండా. సో అంటే ఈ గెలుపొందిన క్రీడాకారులు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్లో గెలుపొందిన దాదాపు 92 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహం బహుమతులతో పాటు ఈరోజు ఇక్కడ బాగా ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వీళ్ళని అకాడమీలో తీసుకొని రావడం, అదే స్పోర్ట్స్ స్కూల్లోకి తీసుకొని రావడం, అసోసియేషన్స్తో టైప్ చేసి వీళ్ళని బెస్ట్ ప్లేయర్స్గా నేషనల్ ఇంటర్నేషనల్ మెడలిస్టులుగా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో అంటే ఈ 4 రోజుల పాటు ఏ జిల్లాల నుంచి ఏ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారు? ఈరోజు 2 డిసిప్లిన్స్ ఏదైతే 2 కేటగిరీలో అండర్ 17, అండర్ 20 కేటగిరీలో దాదాపు 10,000 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. 12 డిసిప్లిన్స్ అంటే 12 క్రీడల్లో ఈ క్రీడా పోటీలు ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎవరైనా క్రికెట్, వాలీబాల్ ఒక టోర్నమెంటే 12 విభాగాల్లో చేసిన దాఖలా లేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. 2 కేటగిరీల్లో అంటే అండర్ 17, అండర్ 23 కేటగిరీలలో 12 క్రీడాంశాలలో దాదాపు 9,111 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవం రోజున 92 లక్షల రూపాయల విలువైన బహుమతులను వారికి ప్రదానం చేయనున్నాను. అదేవిధంగా అత్యుత్తమ కనపరిచిన క్రీడాకారులకు అకాడమీల ద్వారా కావచ్చు, స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగులద్ది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నామన్న అభిప్రాయం అటు అధికారులు శాప్ చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.